ఆహ్వానించినందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు నవ సమాజ నిర్మాణానికి ఒక నాంది పలుకుతూ ఎందరెందరినో మార్గం నిర్దేశంగా నిర్మించినటువంటి శ్రీకృష్ణుల వారు ఆనాడు మహాభారతంలో కూడా వారిచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా నవయుగానికి ఎంతో తోడ్పాటును అందించాయి. దానిలో భాగంగా మరి యాదవ సోదరులందరూ కూడా ఒక మంచి సంకల్పంతో మరి ఈరోజు మరి కార్యక్రమాన్ని శ్రీకృష్ణుల వారి యొక్క జన్మదిన సందర్భంగా జరపడం అనేది కూడా చాలా శుభదాయకం. అదేవిధంగా ఈ సందర్భంగా మీకు ఒక నేను మాట చెప్పాలి. నేను రాజకీయాల్లో 2014లో వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడుతూ రాజకీయంగా రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలకి కొట్టుకున్న సందర్భంలో కూడా నా మిత్రుడు అంటే అన్నగారైనటువంటి పాకిరం చెన్నారావు గారు అచ్యుతాపురం వారు నాకు ఇదే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నన్ను ఆహ్వానించి అదే రోజు నాకు సుపరిచితులై ఈ రోజు మీకు చెప్తా ఉన్నానన్నా, మీరు రాబోయే కాలంలో అత్యున్నత స్థానాన్ని మీరు అధిగమిస్తారు, మీరు కష్టపడండి, శ్రీకృష్ణుడు యొక్క ఆశీర్వచనాలు మీకు మెండుగుంటాయని ఆ రోజు నన్ను ఆశీర్వదించారు. వారు ఈ రోజు ఈ లోకంలో లేదు, కానీ నాకు ఆ రోజు ఆ జన్మదిన సందర్భంగా ఇచ్చిన ఉపదేశాలు ఇంకా నాకు నా మదిలో మెదులుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా వారి ఆత్మకి శాంతి సుకరాలని, అదేవిధంగా యాదవ సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలతో అదేవిధంగా వర్ధిల్లాలని మీ అందరికీ కూడా కోరుతూ నన్ను సాధారణంగా ఆహ్వానించిన ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.